రైట్ ఇంకా బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. నెల రోజుల క్రితం ప్రజాభవన్ రోడ్డు ప్రమాదంలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సోహెల్ పేరు చేర్చారు పోలీసులు. అయితే దుబాయ్ పారిపోయేందుకు సోహెల్ కు సహకరించినట్లుగా పంజాగుట్ట పోలీసులపై ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఇక సోహెల్ పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. సోహెల్ ను దుబాయ్ నుంచి రప్పించేందుకు పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ అంశంపై మరిన్ని వివరాలు మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, కేసును పోలీసులు ఎలా తీసుకోబోతున్నారు, ఎలా ఛేదించబోతున్నారు? గురు ఏదైతే ప్రజాభవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం వ్యవహారానికి సంబంధించి కేసులో కీలక మలుపు జరిగింది. ఈ కేసులో ఎఫ్ఐఆర్ లో షకీల్ ఆయన కుమారుడు ఇద్దరి పేర్లు కూడా పోలీసులు నమోదు చేయడం కూడా జరిగింది. ఇప్పటికే దుబాయ్ పారిపోయాడు. రప్పించేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తూ లుకౌట్ నోటీస్ కూడా వ్యక్తం చేశారు. అతను దుబాయ్ పారిపోయేందుకు మొత్తం 10 మంది సహకరించారు గుర్తించారు. అందులో 2 అరెస్ట్ చేశారు. మిగతా వారంతా ఉన్నారు. వారి కోసం గాలిస్తున్నట్టుగా పంజాగుట్ట పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే లుకౌట్ నోటీస్ చేసిన తర్వాత సోహెల్ హైకోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలు చేశారు. అసలు ఏదైతే యాక్సిడెంట్ చేసింది ఆసిఫ్ అని తాను కాదని కావాలని పోలీసులు తనపైన కేసు నమోదు చేయడమే కాకుండా లేనిపోని 15 కేసులు తనపైన ఉన్నాయంటూ ప్రచారం చేసి తనను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ భయం తట్టుకోలేకనే దుబాయ్ పారిపోయాడు కాబట్టి తనని కేసు నుంచి తన పంజాగుట్ట పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని చెప్పేసి ఆయన హైకోర్టులో ఒక పిటిషన్ చేశారు. అయితే ఈ కేసులో సోహెల్ అరెస్ట్ చేయొద్దని ఇతరులకు హాజరు కావాలి, 17వ తేదీన విచారణకు హాజరు కావాలని హైకోర్టు స్పష్టం చేసింది. అది సోహెల్ ఖచ్చితంగా హాజరవుతాడని పోలీసులు భావించారు. కానీ ఇప్పటికీ ఆయన విచారణకు హాజరు కాకపోవడంతో మిగతా అతన్ని ఏదైతే సహకరించిన వ్యక్తుల కోసం పోలీసులు వాళ్ళ కోసం గాలిస్తున్నారు. మరొక హైకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని కూడా సోహెల్ పిల్లలకు దొక్కాడని అవి కావాలని ఈ వ్యవహారానికి సంబంధించి మరోసారి కోర్టు ఒక పిటిషన్ కూడా దాఖలు చేసేందుకు పోలీసులు సిద్ధంగా నడుపుతున్నారు. అయితే కృష్ణ, దుబాయ్ పారిపోయేందుకు సోహెల్కు పంజగుట్టలోని ప్రముఖ హెడ్ కానిస్టేబుల్ కానీ 2 కానిస్టేబుల్ కానీ తెలుస్తుంది కదా, వాటిపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఒక ఆరోపణలు నిజమైతే? ఇప్పటికే కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న పంజగుట్ట సీఏతో పాటు 2 కానిస్టేబుల్లను కూడా పోలీసులు శ్రీనివాస్ రెడ్డి వారిపైన బదిలీ కూడా వేయడం జరిగింది. ఆ తర్వాత అవసరమైతే వారిని అరెస్ట్ చేస్తామని కూడా చేశారు. అంటే ఇప్పటికే ఈ కేసు వ్యవహారానికి సంబంధించి సోహెల్కి ఎవరెవరు పైన అధికారుల విచారణ అనేది అవుతూనే ఉంది. మరో పక్కన ఆయనకి పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు బయట వ్యక్తులు కూడా వెళ్లేందుకు సహకరించారు. దుబాయ్కి రావాల్సిందిగా ఆయన తండ్రి కూడా సహకారం చేసినట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. మొత్తానికి పోలీసులు ఈ కేసు వ్యవహారానికి సంబంధించి చాలా సీరియస్ గా దర్యాప్తు